వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లో కక్ష సాధింపు ఘటనలు మితిమీరుతున్నాయి. చక్రాయపేటలో వైఎస్ఆర్సీపీ సర్పంచ్ హర్షద్ బాషా ఇంటిపై అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. అయితే హర్షద్ బాషా తలుపులు వేయడంతో ఇంటికి పెట్రోల్ పోసి నిప్పెట్టే ప్రయత్నం చేశారు. సమయానికి హర్షద్ సమీప బంధువులు స్పందించి మంటలను ఆర్పేశారు. రాష్ట్రంలో ఇలా రోజుకో ఘటన పునరావృతం అవుతుండటంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. రోజుకో ఘటనలో పునరావృతం అవుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాడులు ఆగే పరిస్థితి ప్రస్తుతం కనిపించని పరిస్థితి. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లో కక్ష సాధింపు ఘటనలు మితిమీరుతున్నాయి. చక్రాయపేటలో వైఎస్ఆర్సీపీ సర్పంచ్ హర్షద్ బాషా ఇంటిపై అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. అయితే హర్షద్ బాషా తలుపులేయడంతో ఇంటికి పెట్రోల్ పోసి నిప్పెట్టే ప్రయత్నం చేశారు. సమయానికి హర్షద్ సమీప బంధువులు స్పందించి మంటలను ఆర్పేశారు. రాష్ట్రంలో ఇలా రోజుకో ఘటన పునరావృతం అవుతుండటంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగరాజు అడిగి తెలుసుకుందాం. నాగరాజు, ఈ దాడులు ఆగే పరిస్థితి ఏదైనా కనిపిస్తోందా? అధికారులు ఏమైనా స్పందించే సిచ్యువేషన్ ఉందా రాష్ట్రంలో? అంటే ఏం చెప్తారు? ఏంటి ఘటన పూర్వఫలాలేంటి? అది వైఎస్ఆర్ జిల్లాలో ఎన్నికల తర్వాత కూడా వరుసగా కూడా టీడీపీ శ్రేణులు అయితే ఎక్కడికక్కడ కూడా దాడులకైతే దాడులు చేసేందుకైతే పరిచయిస్తున్న పరిస్థితి ఉంది. ప్రత్యేకించి పులివెందుల నియోజకవర్గంలో గడిచిన 5 ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ టీడీపీ అధికారంలోకి వచ్చాక కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఆ దాడులకు కూడా తెగబడుతున్న పరిస్థితి ఉంది. ప్రత్యేకించి పులివెందుల టౌన్ తో పాటు సింహాద్రిపురం, చక్రాయపేట మండలాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా దాడులు అయితే జరుగుతున్నాయి. అయితే ఈ నిన్న చక్రాయపేటలో కూడా గడిచిన 2 రోజుల కిందట కూడా విజయోత్సవ ర్యాలీ పేరుతో కూడా ర్యాలీ చేస్తూ వైసీపీ కార్యకర్తలపై కూడా దాడికి తెగబడిన పరిస్థితి మర్చిపోక ఉంది. గత రాత్రి కూడా చక్రాయపేట వైసీపీ సర్పంచ్ హర్షద్ బాషా ఇంటిపై కూడా టీడీపీ శ్రేణులు కూడా దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో ఇంట్లో హర్షద్ బాషా కుటుంబీకులందరూ కూడా ఇంట్లో ఉండడంతో తలుపులు తీయకపోవడంతో వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసి కూడా ఇంటికైతే నిప్పు పెట్టడం జరిగింది. వెంటనే వీరి ఇంట్లో కేకలు ఉన్న సమీప బంధువులు, సమీపంలో ఉండే వ్యక్తులందరూ కూడా ఆ ఇంటికి అంటుకున్న మంటలను ఆర్పేయడంతో పెద్ద ప్రమాదం అయితే తప్పేసింది, తప్పినట్టుగా కూడా చెప్పొచ్చు. మొత్తానికైతే సమయానికి స్పందించడం వల్ల కూడా ఇట్లా హర్షద్ సమీప బంధువులు కూడా ప్రాణాలతో బయటపడ్డారని చెప్పొచ్చు. మొత్తానికైతే టీడీపీ చేస్తున్న వరుస దాడుల నేపథ్యంలో చక్రాయపేట మండల వ్యాప్తంగానే కాకుండా ఇటు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అయితే ఆందోళన అయితే వ్యక్తమవుతున్నాయి. పోలీసులకు ఈ సమాచారం తెలిసినప్పటికీ కూడా కొంత టీడీపీ శ్రేణులే మమ్మల్ని కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి అని చెప్పేసి కూడా తిరిగి కేసులు పెట్టడంతో ఇటు వైసీపీ శ్రేణులపైన కేసులు పెట్టిన పరిస్థితి నేపథ్యం అయితే ఇప్పుడు మనం ఇక్కడ పులివెందుల నియోజకవర్గంలో చూడొచ్చారు. అంటే గుర్తు తెలియని వ్యక్తులు అంటున్నారు. ఎవరైనా అనుమానితులు ఉన్నారా? వాళ్ళు ఎవరని చెబుతున్నారు? హర్షద్ బాషా పోలీసులు ఏమంటున్నారు? అని ఇప్పటి వరకైతే ఈ అర్ధరాత్రి సమయం కావడము, తర్వాత ఇంట్లో తలుపులు వేసుకొని కూడా ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ దాడి జరగడంతో కూడా కొంత ఎవరైంది అనేది అయితే కొంత గుర్తించలేని పరిస్థితి అవుతుంది. మొత్తం మీద అయితే గత కొన్ని రోజులుగా కూడా ఎన్నికల ముగిసిన అనంతరం కూడా హర్షద్ ఖాన్కి వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో కూడా కొంత టీడీపీ శ్రేణులు ఈ దారుణానికి పాల్పడి ఉంటాయని చెప్పేసి కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఇతనికి స్థానికంగా సర్పంచ్ గా ఉండడం వల్ల కొంత ప్రజలతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ కూడా ఎవరితో కూడా ఇట్లు రాజకీయంగా కూడా విభేదాలు కూడా లేని పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు టీడీపీ శ్రేణులే ఇక్కడ వైసీపీ సర్పంచ్ అధికారంలో ఉండడంతో ఈ దాడులకు పాల్పడి ఉంటాయని చెప్పేసి కూడా హర్షద్ బాషా కుటుంబీకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే. ఓకే నాగరాజు, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.